మండలాలుగా విభజించడం ఇద్దరిని ప్రజలకు పాలన తీసుకోవడం చేసి సమాజ స్థాపన కోసం సమాజంలో సామాజిక న్యాయం అందరికి అందుకోవడం కోసం ఓటు కాబట్టి కరవాలాలు 3 గంటలు చూసినప్పుడు నేను తెలంగాణ శ్రీనివాసరావు పాల చెట్టుకు పేరు మొదటి పోరాడు అడ్డం మీద అడుగుపెట్టినప్పుడు నేను పలనాటి శ్రీనివాసరావుని బొబ్బులి పులి బాబాలను తచ్చుకున్నప్పుడు నేను బొబ్బులి శ్రీనివాసరావుని నాడు గ్రామంలో వేద గౌరవ హింస బాధలని నన్ను చేసి చూసినప్పుడు నేను శ్రీనివాసరావు టోటల్గా అందరూ కూడా ఈ సినిమాలన్నింటికి ప్రతి కావాలని ప్రాంతాలకి అన్నింటికి అధికంగా నాకు జ్ఞాన సంస్థ బ్రాహ్మణ మహేశ్వరులు పౌరుషాలని యాదమని ఆపదాలని వెలవని వ్యక్తిత్వం రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషాల వ్యక్తిని ముసలాలలో కాపుని అందరూ ఒక దాటిపై రేపు ఎన్నికల్లో ఈ భవిష్యత్తులో న్యాయ నిర్ణేతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చరిత్ర సృష్టించాలని నేనే దాన్ని తిరిగి రాయాలని ఇక్కడి నుంచి ఒకడు మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ మన ఎవరికి ఎదురున్నా వాడికే రిస్క్ ప్రతిపాదండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అలాగే భద్రత ఉన్నాడు, ఒక 2 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. తెలంగాణ ప్రసాదరావు ఉన్నాడు, ఆయన ఒక 34 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అమరు ఉన్నాడు, అతనేమో ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఈ కేరళ రాజశేఖర్ ఈ వీళ్ళంతా కూడా ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని అడుగుతున్నారు. వాళ్ళ సొంత అభివృద్ధికి తప్పితే ఇక్కడ ఒక్క చిన్న పనైనా చేశారా? 5 సంవత్సరాలు ఒక రోడ్లో కోతినైనా మట్టితో నింపారని అడుగుతున్నారు. ఒక సీసీ డ్రైన్ అయినా నిర్మించారా? లేకపోతే ఒక సీసీ రహదారిని వేయించారా? ఈ యొక్క రాజకీయ శిక్షణ డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన. అలాగే బెస్ట్ అవార్డు కూడా పొందాడు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడు వాళ్ళు మంచి టాలెంట్ ఉంటే బట్టి వదిలిపెట్టి వాళ్ళ బయట తీసుకొచ్చి బీజేపీ